ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీకందరికీ ప్రేమను తెలుస్తున్నాం. దేవుని వాక్యం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచన భాగం చదువుకున్నాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. మరలా చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. చదవబడిన లేఖన భాగము దేవుడు మనకు ఆశీర్వదించి పంచిపెట్టునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగంలో ఒక మాట మన దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఏ మాట అంటే, దేవుని యొద్దకు వచ్చేవారు, ఇంకా చెప్పాలంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి, ఏ ఏ ఉద్దేశాలతో రావాలి, ఏమి ఆశించి రావాలి, ఏమి ఊహించి రావాలి, ఏమి పొందుకొని పోవాలి, అది ఈ ఉదయకాలము మనకున్న సమయంలో కొద్దిగా ధ్యానం చేద్దాం. ఏంటిది? మళ్ళా చదువుకుందాం, చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. తదుపరి వచనం ఏముంది? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చేవారు, దేవుని యొద్దకు వచ్చి వెదికేవారు, రెండు మాటలు మనం చూస్తున్నాం. రావడం, వెదకడం. వచ్చేటప్పుడు మనసులో ఏముంటుందో దాన్నే వెతుకుతాం కదండి. మందిరానికి నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు మందిరానికి వచ్చి ఏం వెతుకుతాము? మన మనసులో ఏదైతే ఊహించి వస్తామో దాన్ని పొందడానికి వెతుకుతాం. అది దొరకలేదు, ఏం చేస్తాము? నిరాశగా వెళ్ళిపోతాం. ఏమో ప్రార్థనకు వచ్చే కానీ నాకు అవసరమైన మాట రాలేదు ఇవాళ అని ఆ చెప్పిన ఆయన కూడా ఏమంటాడు? బాగా చెప్పలేదు అంటాడు. సంవత్సర కాలం నుండి ప్రార్థనకు వస్తున్నాను, ఏమి లాభం లేదు. సంవత్సర కాలం ముందు, ప్రార్థనకు రాకముందు ఎలాగున్నానో నేను, నా కుటుంబ పరిస్థితి, నా అవసరతలు సంవత్సరం తర్వాత కూడా అలానే ఉండిపోయాయి, మార్పు లేదు, ఏమీ దొరకలేదు. నేను దేవుని యొద్దకే వస్తున్నాను. ఎవరో చెప్పారు నా సమస్య, నా ఇంటి పక్కన వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఎవరో చెప్పారు, ప్రార్థనకు రా, నీ కోరికలన్నీ ఏమవుతాయి? నెరవేరుతాయి, నీ కష్టాలన్నీ తీర్చబడతాయని చెప్తే వచ్చాను. కష్టం పోలేదు, కోరిక తీరలేదు. అంటే కోరుకున్నది దొరకలేదు. అంటే ఎంత వెదికినా ఇక మీదట కూడా దొరకదు. ఎందుకు? నీవు కోరుకున్నవి దొరికే చోటు ఇది కాదు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ దొరికేవి నువ్వు కోరుకోలేదు. ఏనండి?
నువ్వు కోరుకునేవి ఇక్కడన్నా దొరకకన్నా పోయి ఉండాలి. రెండవది, ఇక్కడ దొరికే వాటిని నువ్వు కోరుకోలేదు కాబట్టి ఏం కాలేదు? ఇప్పుడు చెప్పండి. కష్టం తీరలేదు, కోరిక నెరవేర్చబడలేదు. మరలా చదువుకుందాము. తన్ను వెదకు వారికి దేవుని యొద్దకు వచ్చువాడు ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చే వారికి మొదట ఉండాల్సిన లక్షణం ఏంటంటే, కోరిక ఏంటంటే, ఆయన ఉన్నాడు అని నమ్మాలి. ఆయన ఉన్నవాడు అని నమ్మాలి. నేను నమ్ముకొని వచ్చిన దేవుడు నిజంగానే ఉన్నాడు అని నమ్మాలి. రెండవది, తన్ను వెదకు వారికి ఫలము దయచేస్తాడు. ఏ ఫలమిది? ఏ ఫలమిది? ఆ ఫలమేంటో నీకు నాకు అర్థం కావాలి. అర్థం కాకపోతే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, హైదరాబాద్లో ఇప్పుడంటే క్యాబులు వచ్చినాయి కాబట్టి గూగుల్ మ్యాప్ పెడితే ఎక్కడికైనా క్యాబ్ వస్తే తీసుకెళ్ళిపోద్ది. పాత రోజుల్లో బస్సు నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. 40, 50, 60, 127, 157 HL అట్లా రాసి ఉంటాయి. అది ఫలానా స్థలానికి వెళ్ళడానికి ఆ నెంబర్ తెలియకపోతే నేను కోరుకున్న బస్సు రాలేదని అక్కడే గంటల తరబడి వెయిట్ చేసేవాళ్ళు. అలాగే దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు, వారికి ఉండవలసిన ఉద్దేశం ఏంటి? ఎన్నైనా ఉండవచ్చుగాక, లోకములు ఎంతమంది అయినా చెప్పుండొచ్చు కాక, ఒక స్పష్టత ఉండాలి. ఒక స్పష్టత ఉండాలి. మందిరానికి దేనికి వస్తున్నాం? దేవుని సన్నిధికి దేనికి వస్తున్నాం? ఆయన దగ్గర మనకేం దొరుకుతుంది? నేనేం ఆశిస్తున్నాను? దేవుడు నాకేమి వాళ్ళని కోరుకుంటున్నాడు? ఇదంతా కేవలం ఉపోద్ఘాతం. ప్రారంభ పలుకులు మాత్రమే జ్ఞాపకం చేయబడ్డాం. దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము. కొంతమంది ఏంటంటే అలా వచ్చి వెళ్ళిపోదామని వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఎవరైనా కానీ ఇవాళ ఒక పెద్ద సేవకుడు వస్తున్నాడు రమ్మనంటే వచ్చేస్తారు. ఆయన ఏదో చూద్దామని వస్తారు. మన మీటింగ్కి వెళ్ళినట్లే మనం చెప్పాలి. మనకు బాగా అర్థం కావాలంటే కూడికలకి వెళ్తాం, పెద్ద సేవకుల పేర్లు చూస్తాం. ఆ అంకులు వస్తే మాత్రం నేను వదలకుండా వెళ్తాను కోరుకుంటాం. ఏం చేస్తాము? ఎవరిని చూడటానికి వెళ్తాం? కూడికలకి ఎవరిని చూడటానికి వెళ్తాం? దేవుని కాదు, దేవుని మాటలు వినటానికి కాదు. ఆ పేపర్లో ముందు చూస్తాం, ఫస్ట్ పేరు ఎవరిది, రెండో పేరు ఎవరిది, మూడో పేరు ఎవరిది. మనకు నచ్చిన స్పీకర్ ఉంటే అప్పుడు ఏం చేస్తాము? ఆ స్పీకర్ని బట్టి మీటింగ్లకు వెళ్తామండి. దైనందిక జీవితంలో అలవరుచుకోకూడని లక్షణాలు ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేయబడుతున్నాం. ఎక్కడైనా ప్రత్యేకమైన కూడికలు ప్రకటన చేస్తే, అనుకూలత ఉంటే, అనుకూలత చేసుకునే వెళ్ళగలిగే అవకాశం ఉంటే దేవుని వాక్యం వినడానికి వెళ్ళాలి. దేవునిలో ఇంకా నమ్మడానికి వెళ్ళాలి. అంతేకాని వాక్యోపదేశకుల పేర్లు చూసి మాత్రం మీటింగులకు వెళ్ళొద్దు. ఇక్కడికైనా అంతే, మన మందిరంలో జరిగే సంఘటనలకైనా అంతే. దేవుని వాక్యం వినడానికి వద్దాము. దేవుడు నాకేం చెప్తాడో విందామని వద్దాము. నాకు నచ్చింది చెప్పించుకోవడానికి రావడానికి ఇది సోది కాదండి. ఒకసారి అడిగితే మనకు నచ్చింది చెప్పకపోతే మళ్ళీ చెప్పని చెప్పించుకుంటాం. కాదు. దేవుని మందినికి రావడంలో దేవుడు చెప్పేది వినడానికి, విన్నది నమ్మడానికి. లోకములో విన్నట్టుగా వినటానికి రాకూడదు. లోకములో ఏ స్థలానికి వెళుతున్నట్టుగా ఈ మందిరానికి వెళ్ళకూడదు. ఇది దేవుని సన్నిధి. దీనికంటూ విధి విధానాలు, క్రమాలు, నియమాలు, నిబంధనలు, పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ దేవుని సన్నిధి, దేవుని సంచారము, దేవుని అధికారము, దేవుని క్రమము ఉంటుంది. దానికంటూ ఒక క్రమాన్ని దేవుడు వాక్యం ద్వారా బయలుపరుస్తాడు. నీవు నేను బ్రతికుండగా నీకు నాకు ఆయుష్కాలము దేవుడు పొడిగిస్తూ ఉండగా దేవుడు తన ఇష్టమును నా జీవితంలో నెరవేర్చుకోవడం కోసం ఇలాగూ ఉండు అలాగూ ఉండకూడదని జ్ఞాపకం చేస్తాడు.
ఈ దైనందిక జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో పుట్టి పెరిగి సేవ చేయడం ప్రారంభించి సంచారం చేస్తూ ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను మీ ఎదురుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. లూకాసు వార్తలో 19వ అధ్యాయంలో ప్రారంభము నుండి నేను చదువుతాను, గమనించండి. లూకాసు వార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడు అయిన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుష్యుని వద్ద బస చేయ వెళ్ళెనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఈ జక్కయ్యను గూర్చి తెలియని వారెవరు కదండి? కానీ దేవుడు ఈ ఉదయకాలము ఈ భాగాన్ని మన ఎదుటకు తీసుకుని వచ్చాడు. ఇక్కడ జరిగిన క్లుప్తంగా ఇక్కడ జరిగిన సంభాషణ గురించి మనం చెప్పుకుంటే, జక్కయ్య ఏం చేయాలనుకొని వచ్చాడు చెప్పండి? ఏం చేయాలనుకొని వచ్చాడు? చూడాలనుకున్నాడు అంతే, నమ్మాలనుకుని రాలేదండి కదా. పొరపాటున నువ్వు యేసు ప్రభువుని చూడటానికి పోతే నువ్వు డబ్బులు వదులుకుంటావు మరుక్షణాన అని కానీ ముందే తెలిస్తే పోయేవాడా? నీ ఆస్తి సగం పేదలకు ఇస్తావు అని కానీ తెలుసుంటే వెళ్ళేవాడా? ప్రార్థనకి వెళితే నీకు కొంత నష్టం వస్తుంది అంటే ప్రార్థనకు వస్తామా చెప్పండి? ప్రార్థనకు వస్తే కొన్ని వదులుకోవాలి. ప్రార్థనకు వస్తే ఈ లోక సంబంధమైనవి కొన్ని మానుకోవాలి. ప్రార్థనకు వస్తే నీ జీవితం మార్చబడాలి, నీ కోరికలు మార్చబడాలి, ఇప్పుడున్న కోరికలు పోవాలి, ఇంతకుముందు లేని కోరిక నీలో పుట్టాలి అని కానీ చెప్తే ప్రార్థనకైతే వస్తున్నాం, కానీ మార్పు కలగడం లేదు, కోరిక మారడం లేదు కదండి. కేవలం చూడటానికి వచ్చాడు. ఇక్కడ ఒక మాట చెప్పుకుంటే, చూడగోరి వచ్చాడు, చూడగోరి వచ్చాడు, చూడాలనుకుని వచ్చాడు. ఈ చూడాలనుకుని వచ్చిన జక్కయ్య సంగతి మనం చూస్తే, చూడాలనుకుని వచ్చిన వానికి యేసు ప్రభువారు ఏం చేశారు? నన్ను చూసావు కదా ఇంకా చాలనుకుని వెళ్ళిపోయాడా? చూడాలనుకుని వచ్చిన జక్కయ్యని ఏం చేశాడు? దేవుడు పేరు పెట్టి పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. నేను మరలా వచనాలు మరలా చదివించడం లేదు, కానీ ఏం చేశాడు? చూడాలనుకుని వచ్చిన మనిషిని ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచాడు. ఎంత నిదానంగా పిలిచాడు! ఏమని పిలిచాడు? త్వరగా దిగు, త్వరగా దిగు, నీవు ఎక్కిన చెట్టు త్వరగా దిగు. ఆయన ఆ యెరికో పట్టణానికి వచ్చి అంతమందిలో పొట్టోడైన జక్కయ్య, ఈ జక్కయ్య సాక్ష్యం ఏంటి అంటే, ఈయనకి పేరుకు ముందు ఒక పేరుంది. ఏంటి? పాపి అయిన జక్కయ్య. పాపి ఆయన ఉద్యోగం వేరు, ఉద్యోగాన్ని బట్టి కాదు. ఏమనుంది? తన జీవించిన జీవితాన్ని బట్టి తనకు పొందుకున్న సాక్ష్యం ఆ ఊర్లో ఏంటంటే పాపి అయిన జక్కయ్య.
ఎంతటి దయనీయమైన పరిస్థితిలో జక్కయ్య ఉన్నాడంటే, పక్కింటోళ్ళు పోరు ఆ ఇంటికి, వేరే వాళ్ళు పోయినా కూడా ఆ ఇంటిగా పోయేది అని పోయిన వాళ్ళని కూడా తిట్టేవాళ్ళు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి జక్కయ్య ఇంటికి పోతే ఏమన్నారు? పాపి అయిన జక్కయ్య ఇంటిగా నువ్వు పోయింది అని సణుక్కుంటున్నారు. ఇది క్లుప్తంగా జక్కయ్య కూర్చిన సాక్ష్య జీవితం. కానీ దేవుడు, మనుషులు ఆ వ్యక్తిని కలవడం కానీ వాళ్ళు కలవరు, వేరే వాళ్ళని కలవనివ్వరు. వాళ్ళు మాట్లాడరు, వేరే వాళ్ళు కూడా మాట్లాడనివ్వరు. వాళ్ళు ఇష్టపడరు, వేరే వాళ్ళు కూడా ఇష్టపడటానికి ఇష్టపడరు. కానీ ఎవరు కలవడానికి ఇష్టపడ్డారు? యేసుక్రీస్తు ప్రభువారు కలవడానికి, యేసుక్రీస్తు ప్రభువారు పిలవడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి కూడా ఇష్టపడ్డాడు. ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఈ స్థలములో యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకుండా ఇంకా ప్రార్థనకైతే వస్తున్నాం, తల్లిదండ్రులు చెప్తే వచ్చామో, మనం వచ్చామో, ఏదో కోరుకొని వచ్చామో నాకైతే తెలియదు. కానీ ప్రభువా నేను పాపి, నన్ను క్షమించమని ఒక చిన్న మాట ఇంకా యేసుక్రీస్తు ప్రభువు గారిని అడగకుండా అలాగే ఉంటూ చూస్తున్నాం. జక్కయ్యలాగే చూస్తున్నాం, ఎన్నో మాటలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, కాలం దాటిపోతూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు, జక్కయ్య కోరిక నెరవేర్చాడా దేవుడు? చెప్పండి. జక్కయ్య కోరిక ఏంటి? చూడాలని వచ్చాడు. ఆ కోరికతో వెళ్ళిపోయాడా? చూడాలనుకొని వచ్చిన మనిషికి నువ్వు చూడటం కాదు, నన్ను చేర్చుకో అన్నాడు. చూడటం కోసం వచ్చి ఉపయోగం లేదు, చేర్చుకుంటేనే నీకు ప్రయోజనం. అందుకే నేను నీ ఇంట ఉండాలి అన్నాడు, నేను నీ ఇంటికి రావాలి అన్నాడు. అప్పుడు ఏం చేశాడు జక్కయ్య? నా ఇంటికి వద్దు, నేను కేవలం చూసి వెళ్ళిపోతా అంతే, నా ఇంటికి రావద్దు అన్నాడా? చాలాసార్లు జక్కయ్య అనలేదు, కానీ మనమే అన్నాం. చూడటానికే వచ్చాం, ప్రార్థన జరుగుద్దు, వినటానికే వచ్చాం, వాళ్ళు ఏం చెప్తారు, అంతేకాని నమ్మడానికి, స్వీకరించడానికి, మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకోవడానికి మాత్రం చాలాసార్లు ఏం చేస్తున్నాం? వద్దు. యేసుక్రీస్తు ప్రభువాన్ని చేర్చుకుంటే ఇదిగో నా అలవాటు మార్చుకోవాలి, నా కోరిక మార్చుకోవాలి, నా పద్ధతి మార్చుకోవాలి, నా ఇష్టము నెరవేరదు, ఇంకంతా ఆయన ఇష్టమే జరుగుద్ది, ఇది నాకు ఇష్టం లేదని చాలాసార్లు బయటే జక్కయ్యనే చెట్టు దిగాడు, కానీ మనం ఎక్కిన చెట్టు దిగడం లేదు. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుని ఇంకా నమ్మకపోతే జక్కయ్య జీవితం కంటే నీది నాది దయనీయమైన జీవితం కాదు. మనం ఏ ఇంటికి పోయినా ఒక గ్లాసు మంచిళ్ళని ఇస్తారు. జక్కయ్య ఏ ఇంటికి పోలేడు, జక్కయ్య ఇంటికి ఎవరు ఏమీ రాలేరు, వచ్చినా వాళ్ళని ఊళ్ళో వాళ్ళు ఊరుకోరు. ఇది పరిస్థితి. డబ్బు ఉంది, ఏ ఉపయోగం? ఆస్తి ఉంది, ఏ ఉపయోగం? ఉద్యోగం ఉంది, ఏం ఉపయోగం చెప్పండి? బ్రతుకుతున్నాడంటే బ్రతుకుతున్నాడు జక్క, ఏం ఉపయోగం? నెలకు జీతం వస్తుంది, అది అన్యాయంగా సంపాదించిన డబ్బులు వస్తాయి, దాంతో కూడబెట్టి కొనుక్కున్న ఆస్తులు ఉన్నాయి. ఒక్కడు మాట్లాడు నీతో నాతో, ఆ డబ్బుని బట్టి నీకు నాకు పగైన వాళ్ళు ఎంతమంది? ఏ ఉపయోగం చెప్పండి? జక్కయ్య జీవితం ఆ ఊర్లో ఉన్న ఉపయోగం ఉందా? జక్కయ్య జీవితం వదిలిపెట్టండి. మనకున్న కొద్ది ఆస్తిలో ఒక తండ్రికి ఒక ఇల్లు, 2 ఎకరాల పొలం ఉంటే ఆ తండ్రికో ఆ తల్లికో 2-3 బిడ్డలుంటే ఇక చాలు. కుక్కలు చించిన విస్తరి కంటే తండ్రి హృదయాన్ని చించిన బిడ్డలుంటారు, తల్లి హృదయాన్ని చించిన బిడ్డలున్నారు కదండి. ఆస్తి జక్కే పరిస్థితికి వస్తే ఆస్తి ఉంది, కానీ పక్కనోడు కూడా పలకడండి. ఉద్యోగం ఉంది, జీతం వస్తుంది, పేరు లేదు, పరువు లేదు, ఏమీ లేదు, తినటానికి ఎంత ఉండి ఉపయోగం ఏంటి చెప్పండి? అటువంటి దయనీయమైన స్థితిలో ఉన్న జక్కయ్యను గురించి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. అందుకేం చేశాడు? అంతమంది అనేకులు కూడి వస్తే జక్కయ్య పోయి చూడటానికి కూడా వల్లగాకపోతే ఆ జనాల మధ్యలోకి వెళ్ళలేక ఏం చేశాడు? చెట్టెక్కి పైనుంచి చూస్తున్నాడు. కానీ వాళ్ళందరికంటే దేవుడు ఎవరిని చూశాడు? జక్కయ్యని చూశాడు. అందరూ చేదరించుకుంటుంది దేవునికి తెలుసు. అందరిలో పరువు పోయిన జీవితం జీవిస్తున్న జక్కయ్య గురించి తెలుసు.
అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యని పిలిచాడు. దా 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 ఇట కిందకి దిగు, దిగు. నీ ఇంటికి ఎవరు రారా, నేను వస్తా. నీతో ఎవరు మాట్లాడరా, నేను మాట్లాడతాను. నీ జీవితం బాగలేదా, నేను బాగు చేస్తాను. ఏ నోరైతే నువ్వు బాగలేదని అన్నదో ఆ నోరే నువ్వు బాగుపడ్డావని చెప్పేట్టుగా చేస్తాను. దా నా దగ్గరికి రా అన్నాడు. త్వరగా దిగు, నీ ఉన్న స్థితి పోగొట్టుకోవడానికి త్వరగా దిగు, త్వరగా చేర్చుకో, నీ ఇంటిలోనికి నన్ను త్వరగా చేర్చుకో, నీ జీవితం పాడని జీవితం బాగు చేస్తాను అని ఏం చెప్పాడు? త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండాలి. నా జీవితం బాగుపడేంత లేదు నాయన, చాలా పాడైపోయింది, నువ్వు కూడా ఏం బాగు చేయలేవు అన్నాడా? ఒక్క అవకాశం ఇచ్చి చూశాడు. చూడగోరేవు కానీ చేర్చుకొని చూడు, నీ జీవితం మారిపోతుందన్నాడు. జక్కయ్య చేసింది ఒకే ఒక్క పని. ఏం చేశాడు? అమ్మ, పిల్లలు తిరుగుతారు, పెద్దవాళ్ళు ఏం చేయాలి? పిల్లలు కాబట్టి తిరుగుతారు, పెద్దవాళ్ళు కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి, అంతే. ఆ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువాన్ని చేర్చుకున్నాడు. కానీ ఆ చేర్చుకున్న తర్వాత తెలిసింది, నా జీవితం ఆస్తి వలన నష్టపోయింది, ప్రభువు వలన బాగుపడింది. ఎంత మార్పు వచ్చింది! చూద్దామనుకున్న దానికి తన జీవితం ఏమైంది? చేద్దామనుకునేంతగా వచ్చేసాడు. ఏమని చేద్దామనుకున్నాడు? చూద్దామనుకున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకున్న తర్వాత ఏమేం చేశాడు? ఆస్తిలో సగ భాగం నాకు వద్దనుకున్నాడు. బేదలకి ఇస్తానే, ఎవరికైనా ఇస్తా వేరే కానీ ఆస్తిలో సగ భాగం నాకు వద్దనుకున్నాడు. నేను ఎవరైతే అన్యాయంగా తీసుకుని 4 అంతలు వాళ్ళకి మరలా ఇస్తాను. ఏం కలిగింది? ఇదివరకు ఇమ్ము అనేవాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? ఇస్తాను అంటున్నాడు. అంటే ఇదివరకు కోరుకున్న కోరికకి పూర్తిగా వ్యతిరేకంగా పలుకుతున్నాడు. ఇదివరకు జీవించిన జీవితానికి పూర్తిగా వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. తనకు ఉన్న కోరిక మారిపోయింది. ఇదివరకు ఏదైతే చూడాలనుకున్నాడో ఇప్పుడు నేను చూడకూడదు అనుకుంటున్నాడు. ఇదివరకు ఏదైతే నేను పొందాలి అనుకున్నాడు, ఇప్పుడు నేను అది పొందకూడదు అనుకున్నదే మాత్రమే కాకుండా పొందిన దాన్ని త్వరగా వదిలించుకోవాలనుకుంటున్నాడు. అన్యాయంతో సంపాదించే స్త్రీ నా దగ్గర ఉండకూడదు, ముందు దీన్ని త్వరగా బయటికి పంపాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకున్న తర్వాత ఆ జక్కయ్యను గూర్చి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే 9వ వచనంలో చూస్తాము. ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అంటే ప్రమాదము నుండి కాపాడబడ్డాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రమాదము నుండి కాపాడబడ్డాడు. మానవుని జీవితం కూడా ఇదే. పాపము వలన వచ్చు జీతం మరణము అని ఎన్నిసార్లు మనం వింటూ ఉన్నాం. పాపములు ఒప్పుకోకపోతే, ఈ లోకములో నుండి మనం దాటిపోతే నేరుగా నరకానికి వెళ్తామని దేవుడు ఎన్నిసార్లు నీకు నాకు జ్ఞాపకం చేశాడు. కానీ ఒక చిన్న మాట పలకలేకపోతున్నా నోరునిచ్చిన దేవుని విషయంలో, ఒక చిన్న ఒప్పుకోలేకపోతున్నా. దేవుడు నీకు నాకు ఆయుష్కాలం పొడిగించి పెంచి సంరక్షించి నీ జీవితం నా జీవితం సరిగా లేకపోయినా బాగు చేసి అవకాశం ఇచ్చి దేవుని వాక్యాన్ని మాటికి వినిపింపచేస్తూ ఉంటే ఆ దేవుణ్ణి నాకు వద్దనుకుంటున్నా. అమ్మో, నమ్ముకుంటే చేయకూడదంట, నా ఇష్టం నెరవేరదంట, ఆయన ఇష్టమే నెరవేర్చుకోవాలంట, నా జీవితం బాగుపడుద్ది అనుకుంటే. కానీ జక్కయ్య చేసిన ఒకే ఒక్క పని, ఇంతకాలం చేసిన పనిని అన్నిటికీ ఇంటూ మార్క్ కొట్టాడు, ఆ ఒక్క పనికి టిక్కు కొట్టాడు, అంతే. మారిపోయింది. ఆస్తి వద్దనుకున్నాడు. అంతకాలం ఏం చేశాడు? అంతవరకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అప్పటి వరకు నాకు తెలియదు, కానీ అంతకాలం వరకు ఆస్తి కూడబెట్టాడు, చూసుకుంటున్నాడు, మురిసిపోతున్నాడు. తాను మురిసిపోయాడు తప్ప ఊళ్ళో వాళ్ళు ఒక్కడ కూడా తను చూసి మెచ్చుకున్న వాళ్ళు లేరు. కానీ ఒక దినాన ఆయన చేసిన ఒకే ఒక పని ఏంటంటే యేసుక్రీస్తు ఎవరో చూడగోరి వచ్చిన జక్కయ్యకి ఏమైంది? యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకునే అవకాశం వచ్చింది. ఆయన్ని చేర్చుకున్నాడు. ఒకటే చెప్పాడు దేవుడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది.
ఒప్పుకున్నాడు, పాప క్షమాపణ పొందాడు. ఊళ్ళో జనం పాపి అని జక్క అన్నారు, కానీ దేవుడేమన్నాడు? రక్షించబడిన జక్కయ్య. అదిగో వాళ్ళు చెప్పింది వాస్తవమే, ఇంతకాలం పాపంలో జీవించింది వాస్తవమే, పాపి అని జక్కయ్యగా జీవించింది వాస్తవమే. కానీ ఆ పాపము నుండి రక్షణ కలిగింది, ఆ పాప శిక్ష నుండి రక్షణ కలిగింది. అందుకని పాపము నుండి విడుదల పొందటానికి చెప్పాడు. అందుకే దేవుడు అన్నాడు, ఈ లోకంలో అందరూ పాపాత్ములేనయ్యా, పాప స్వభావం అందరికీ ఉంది, అందుకే నేను వచ్చాను అని 10వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు. పక్కనలో చేదరించుకోవద్దు, వారి మీద జాలి చూపండి, వారి గురించి ప్రార్థన చేయండి. నీ నా ఇంటి పక్కలే ఉండొచ్చు, నీ నా ఇంటిలోనే ఉండొచ్చు, నీతో నాతో సహవాసం చేసేవాళ్ళు ఉండొచ్చు, నీతో నాతో పనిచేసేవారే ఉండవచ్చు, రక్షణ పొందని వారు ఉండవచ్చు, చెడ్డ సాక్ష్యం జక్కే లాంటి చెడ్డ సాక్ష్యం ఉన్న వాళ్ళు ఉండొచ్చు. కానీ వారి గురించి నమ్ముకున్న విశ్వాసులంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు? 10వ వచనం, లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనములో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. రక్షించడానికి వచ్చాడు, రక్షకుని పరిచయం చేద్దాం అంతే. ఈ జక్కయ్య విషయంలో జక్కయ్య చేసింది ఏంటంటే చూడగోరాడంతే. దేవుడు ఏం చేశాడు? జక్కయ్య కోరిక తీర్చాడా? చూసావు వెళ్ళిపో అన్నాడా? తన కనపరుచుకున్నాడు అంతేనా? కాదు. ఆయన ఇంటిలో చేర్చుకునేదానికి అనుమతి ఇచ్చాడు. ఆ ఇంటికి రక్షణనిచ్చి వెళ్ళిపోయాడు. రక్షణ పొందిన విశ్వాస జీవితం ఎలాగుంటుందంటే, ఇదిగో జక్కయ్యను గుర్చిన సాక్ష్యం చూస్తే చాలు. ఏమన్నాడు? నేను సంపాదించింది నాకొద్దు, నేను చేసిన అన్యాయమును బట్టి దానికి ప్రతిఫలంగా పరిహారం చేసుకుంటాను. తన జీవితం మారిపోయింది, తన పలుకు మారిపోయింది, తన కోరిక మారిపోయింది, తన ఉద్దేశం మారిపోయింది, తన సాక్ష్యము తదనంతరం కూడా మారిపోయింది. ఏ నోరైతే నీ గురించి నా గురించి ఎంత చెడుగా చెప్తారో, యేసుక్రీస్తు ప్రభువాని చేర్చుకొని చూడు, నీ హృదయంలో చేర్చుకొని చూడు. ప్రభువా నేను పాపి, నన్ను క్షమించును ఒక చిన్న మాట పలికి చూడు, నీ జీవితంలో మార్పు వస్తుంది, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. రెండవదిగా మనం చూద్దాం, చూడండి. రెండవదిగా అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం. రెండవదిగా అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుకుందాం. అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయం 11 నుండి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును, మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును, రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడకు వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు 14వ వచనం చూద్దాం, చూడండి. లూదియను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. ఇక్కడ మొదటిదిగా మనం గమనించాము, చూడగోరి వచ్చిన జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువాని చేర్చుకున్నాడు, తన జీవితం మార్చుకున్నాడు, రక్షించబడ్డాడు. పాపి అయిన జక్కయ్య పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. నశించిపోయిన తన జీవితాన్ని వెదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకోవడం ద్వారా రక్షణ పొందాడు. చూడగోరి వచ్చిన జక్కయ్యను మనం చూసాము. ఇప్పుడు వినగోరి వచ్చిన లూదియను మనం చూస్తాము. ఏ వినటానికి వచ్చింది? దేవుడు నాతో ఏం చెప్తాడో అది వింటాను అని మాత్రమే రావాలి. ఇక్కడ ఏదో రాసింది కదండి,
ఇంగ్లీష్లో ఏమనుంది? స్పీక్ లార్డ్, ప్రభువా మాట్లాడము కదా. చాలా చోట్ల చూస్తాం ప్రభువా మాట్లాడము అంటే నేనేం చేయాలి? నేను వినాలి. నీవు మాట్లాడాలి, నేను వినాలి. నేను కోరుకుంది నువ్వు చెప్పమని కాదు, నాకు కావాల్సి నువ్వు వినిపించమని కాదు, నువ్వు చెప్పాలనుకుంది నేను వినాలి. వినకోరి వచ్చిన లూదియా, ఈమె కోరిక ఏంటి? ఓన్లీ కేవలం వినడానికి వచ్చింది అంతే. కానీ దేవుడు ఏం చేశాడు? చూడటానికి వచ్చిన జక్కయ్యకి ఏం చేశాడు చూసాము. వినటానికి వచ్చిన లూదియమ్మని విషయంలో దేవుడు ఏం చేశాడు? 14వ వచనం. అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ ఏం చేస్తుంది? వింటూ ఉంది. వినటానికి వచ్చిన ఆమెకి దేవుడు ఏం చేశాడు? ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. దేవుడు ఏం చేస్తాడు? నీవు నేను చాలా అలవోకగా వస్తాం. కొన్నిసార్లు మందిరానికి ఆదివారం రావాలి అని వచ్చేస్తాం అంతే. మనకంటూ ఒక ఆశ, ఉత్సాహము, కోరిక కొన్ని ఉండవు. కొన్నిసార్లు ఏదో ఇంట్లో ఉన్న కష్టమో, ఒంట్లో ఉన్న కష్టమో, ఇబ్బందో ఏదో ఒకటి, ప్రార్థన ఆ సమయానికి పోయి చేస్తే పని అయిపోతుంది, ఆదివారం పని అయిపోతుందని వస్తాం. కానీ దేవుడు అట్లా కాదు. వినగోరి వచ్చిన లూదియ విషయంలో దేవుడు జరిగించినట్లుగా నా జీవితాల్లో కూడా దేవుడు జరిగిస్తాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే లూదియ విషయంలో ఏం చేశాడు? దేవుడు లూదియ హృదయమును ప్రభువు ఆమె హృదయము తెరిచాడు. విన్నది అర్థం కావడం కోసం దేవుడు ఏం చేశాడు? ఆమె హృదయాన్ని తెరిచాడు, అంటే స్పష్టతనిచ్చాడు. అప్పుడేం చేసింది ఆమె? దేవుడు ఆమె హృదయం తెరిచినప్పుడు పౌలు చెప్పే మాటలేంది ఆమె లక్ష్యం ఉంచింది, గురి పెట్టుకుంది. ఈ వాక్యం ద్వారా, ఈ వాక్యములాగా అనుసరించి నేను నడుచుకోవాలని ఒక తీర్మానం చేసుకుంది. ఆ వాక్యము ఆమెకు అర్థమైంది, ఆ వాక్యము ఆమెకు ఇష్టమైంది, ఆ వాక్యము ఆమె స్వీకరించింది, ఆ వాక్యము ఆమె నమ్మింది, ఆ వాక్యము తన జీవితంలో అన్వయించుకుంది. తర్వాత ఏమైంది? ఆమెయు 15వ వచనం, ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందారు. తీర్మానం చేసింది, తన ఇంటి వారికి కూడా జ్ఞాపకం చేసింది, వారందరూ బాప్తిస్మం పొందారు. ఆ ఇంటికి కూడా ఏమొచ్చింది? ఇప్పుడు రక్షణ వచ్చింది. ఇప్పుడు చెప్పుకుందాము. చూడగోరిన జక్క ఏం పొందాడు? రక్షణ పొందాడు. వినగోరి వచ్చిన లూదియం ఏం పొందింది? రక్షణ పొందింది. చూడగోరి వచ్చిన జక్కయ్య ఇల్లు రక్షించబడింది. వినగోరి వచ్చిన లూదియం ఇల్లు కూడా రక్షించబడింది. అంటే ఈ లూదియమ్మకి ఇంకా కోరికలు ఏం లేవా? మనలాగా ఇల్లు, సంసారము, కష్టాలు, కన్నీరు, బాధలు ఏం లేవా? అవేం కోరుకోలేదా? పొందాలనుకుంటే ముందు నాకు అది ఇవ్వు, ముందు నాకు ఇది ఇవ్వు, ఈ కష్టం తీరాలి, ఈ కిస్తీ కట్టాలి, లేకపోతే ఆ పలానా విషయంలో నాకు న్యాయం జరగాలని కోరుకుందా? కానీ దేవుడు మొట్టమొదట నీకు నాకు ఇవ్వాలనుకుంటే ఏమిస్తాడు? రక్షణనిస్తాడు. పాపము నుండి నీకు విడుదలనిస్తాడు. అందుకే చూడగోరి వచ్చిన జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. వినగోరి వచ్చిన లూదియమ్మ ఇంటికి కూడా ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. చూడగోరి వచ్చిన జక్కయ్యని దేవుడు త్వరగా దిగమని పిలిచాడు, తన ఇంటిలో చేర్చుకోమని అడిగాడు. జక్కయ్య చేర్చుకున్నాడు. ఇప్పుడు లూదియమ్మ కూడా వినగోరి వచ్చింది, కానీ కేవలం వినిపోలేదు. ఆమె ఏం చేసింది? దేవుడు ఆమె హృదయం తెరవగా, ప్రభు ఆమె హృదయం తెరవగా పౌలు మాటల యందు ఆమె లక్ష్యం ఉంచింది, పట్టుకుంది. ఏం వాక్యం చెప్పారు గుర్తుపెట్టుకుంది. మనం ప్రార్థనకు వస్తాం, వెళ్ళిపోతాం, ఏ వాక్యం చెప్పారంటే తెలియదు, కానీ వాక్యంలో ఎవరి గురించి చెప్పారో వాళ్ళ పేరు, ఆ సంఘటన మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదండి. అంతేనా? వాక్యం చెప్పింది గుర్తుండదు, వాక్యం పట్ల లక్ష్యం ఉండదు. ఏం లక్ష్యం ఉంటుంది? ఎవరి గురించి చెప్పారో ఒక పేరు ప్రస్తావించి ఒక సంఘటన చెప్పారు అనుకోండి, అది గుర్తుంటుంది. దేవుడు వినగోరి వచ్చిన లూదియ విషయంలో జరిగించినట్లుగా దేవుడు మన హృదయాన్ని తెరువగా మనకు కొన్ని వాక్యాలు అర్థమవుతానికి, అంగీకరించడానికి దేవుడు ఇంతకాలం సహాయం చేశాడు. ఒక మార్పు కనబడాలి. వాళ్ళు ఏం చేశారు? బాప్తిస్మము పొందారు. పొందిన తర్వాత ఏం చేశారు? కుటుంబ సమేతంగా కుటుంబ తరపున ఆమె ఏం చేసిందంటే, ఆ లూదియం ఏం చేసిందంటే, వారిని మా ఇంటికి రండని
ఆహ్వానించింది. ఇంటికి పిలిచి ఏం చేస్తారు? ఆతిథ్యం ఇస్తారా? ఇంతకుముందు పిలిచిందో లేదో మనకు తెలియదు, కానీ ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా మారిపోయింది. ఆహ్వానించే కుటుంబంగా మారిపోయింది. సేవకులకు వస్తే మనం ఏమి ఇవ్వాలో, సేవకు మన ఇంటికి వస్తే మనం ఏం పెట్టాలో, మన ఇంట్లో మనకున్న సమయమే మనకు తీరిక లేదు. వాళ్ళని పిలిచి వాళ్ళకు అన్నీ సర్దాలా, పెట్టాలా, క్లీన్ చేయాలి, ఇవన్నీ అయ్యేది కాదు. మన ఇల్లు అట్టనే ఉంచుకుందాం, వాళ్ళని అట్టనే బయట ఉంచుతాం. చూడగోరిన జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారు నోరారా అడిగాడు, నేను నీ ఇంటికి వస్తానంటే ఏమన్నాడు? నా ఇంట్లో పాపముతో కూర్చుకున్న ఆస్తి ఉంది, డబ్బులున్నాయి, నా ఇంటికి రావద్దు అనలేదు. రమ్మన్నాడు. అడిగాడు కదా అని రమ్మన్నాడు. రాగానే తన జీవితం మార్చివేసిన దేవుని చూశాడు. లూదియమ్మను కూడా అంతే. ఆమె హృదయము అంతవరకు మూయబడి ఉండగా దేవుడు ఏం చేశాడు? ఆమె హృదయాన్ని తెరిచాడు. దేవుని వాక్యం అర్థమవడం ప్రారంభమైంది. దేవుని వాక్యం మీద ఆసక్తి పెరగడం ప్రారంభమైంది. దేవుని వాక్యం ఏంటో నమ్ముకోవడానికి సహాయపడింది. తీర్మానం చేసింది, రక్షణ తీర్మానం చేసింది, బాప్తిసం కూడా తీసుకుంది. తన ఇంటి వారు కూడా తీర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు తన ఇంటికి సేవకులను ఆహ్వానిస్తూ ఉంది. 2వ మాటలు మనం చూసాము. చూడగోరి వచ్చిన జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. వినగోరి వచ్చిన లూదియమ్మ ఇంటికి కూడా రక్షణ వచ్చింది. మూడవదిగా మనం చూద్దాం చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయం 9 నుండి మనం చదువుకుందామండి. 9 నుండి. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోర్లను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను, నేను ఈ సుంకరి వలనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకనెను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అప్పుడు అన్నాడు, అతని కంటే ఇతడు, అంటే పరిసయ్యుడు కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఈ సంగతి కూడా మనకు ఎవరికి తెలియదండి కదా. అసలు ఈ కథని ఒక ఉపమానంగా జరగలేదు, ఇది సంఘటన. ఇది ఒక ఉదాహరణగా దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారు. అసలు ఈ యొక్క ఉదాహరణ చెప్పడానికి, ఈ యొక్క ఉపమానం చెప్పడానికి కారణం ఏంటంటే 9వ వచనం. తామే నీతిమంతులని తమ్మును తాము ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. నేను నీతిమంతుణ్ణి, నేను నమ్ముకుని ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు నమ్ముకున్నాను? చాలా కాలమైంది. కొత్తగా నమ్ముకున్నాడు కావచ్చు, లేకపోతే నమ్ముకోకుండానే ప్రార్థనకు మాత్రం వస్తున్నాడు కావచ్చు. అప్పుడేం చేస్తాము? ఈ పరిస్థితుడైన ఆయన కంటూ మనకు చెప్పే అర్థమే భాష చెప్పండి. కొంచెం నమ్ముకున్నాడు, కొంచెం వాక్యం తెలుసు, సేవకులు తెలుసు, వాక్య క్రమాలు తెలుసు, తాను కూడా కొన్ని పాటిస్తున్నాడు. ప్రార్థన లేదు, ఏమి లేదు, మందిరానికి మాత్రం ఈ మధ్య వస్తున్నాడు. ఆయనతో పోల్చుకుంటున్నాడు. ఈయన పోల్చుకొని ఏం చెప్తున్నాడు? నేను ఈ ఇస్తున్నాను, అవి ఇస్తున్నాను, అవి చేస్తున్నాను, ఈ చేస్తున్నాను, నేను ఇతనిలాగా మాత్రం నేను లేను అని చెప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకరి ఏం చేస్తున్నాడు? దూరంగా కదా, దూరంగా నిలుచుండి. 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఎక్కడ? ఆకాశం వైపు కన్నులెత్తాడు. ఎవరి వైపు కన్నులెత్తాడు? వీళ్ళందరూ ప్రార్థన చేసేవాళ్ళు అని వాళ్ళకెళ్ళి చూసుంటే అసలు ప్రార్థన కూడా చేయకుండా వెళ్ళిపోయేవాడు. వాళ్ళు ఏదో భక్తి పనులు కావాలా, నా జీతం లేదు, వాళ్ళని చూసింటే ఏం చేసేవాడు? వాళ్ళందరూ చూస్తే నన్నే అనుకుని వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ ఎవరి వైపు చూస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తాడు.
మందిరానికి వచ్చేటప్పుడు క్రొత్తగా వస్తున్నావేమో నాకు తెలియదు, ఇంకా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోలేదేమో నాకు తెలియదు. ఒకవేళ మొహమాటమో, సిగ్గు, అవమానమో, విపరీతమైనటువంటి బాధ, అపరాధ భావము వాళ్ళలాగా నేను లేననుకొని బాధపడద్దండి. మందిరానికి వచ్చిన తర్వాత చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఆకాశం వైపు కన్నులెత్తి దేవునికే ప్రార్థన చేయండి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని మాత్రము దూరంగా ఉండిపోవద్దు. ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని వైపే చూడండి, దేవునికే మొరపెట్టండి. బాగు చేసే దేవుడు, క్షమించేది దేవుడు, నీ నా పాపములు క్షమించే దేవుడు, నీ కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చిన దేవుడు నిన్ను నన్ను బాగు చేశాడు. అందరంతే, అలా నమ్ముకొని వచ్చిన వాళ్ళమే ఇక్కడ ఉంది. అందుకే నువ్వు వెనక లైన్లో ఉన్నావంతే. ముందు లైన్లో వీళ్ళందరూ అలా చెప్పుకొని వస్తేనే ఇక్కడ కూర్చున్నారు. చాలాసార్లు మనం అనుకుంటాము, ప్రార్థనకు వస్తే, ప్రార్థన చేస్తే, దేవుని వైపు చూడాలనుకుంటే ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ తన జీవితాన్ని దేవుని వైపు చూసి మొరపెడుతున్నాడు. పక్కన గుచ్చి కాదు. హాస్పిటల్కి వచ్చారు, రోగం ఉంటేనే కదండి హాస్పిటల్కి వచ్చేది. నీ జబ్బు గురించి నువ్వు డాక్టర్ చెప్పుకుంటే చాలు, నా జబ్బు గురించి నేను డాక్టర్ చెప్పుకుంటే చాలు. పక్కనోడు జబ్బు గురించి వాడికి ఎంత ఉందంటే నాకు లేదులేని సంతోషపడితే ఉపయోగం. నువ్వు హాస్పిటల్కి వచ్చావు, ఆయన హాస్పిటల్కి వచ్చాడు. నీ జబ్బు బట్టే నేను హాస్పిటల్కి తెచ్చింది, అతని జబ్బును కూడా హాస్పిటల్కి తెచ్చింది. మందిరానికి వచ్చేటప్పుడు చాలా చిన్న చూపు చుట్టం మంచిది కాదు. ఒక్కొక్కరి జీవితంలో వారు ఎదుర్కొన్న పరిస్థితులు, ప్రభావాలు, అనుభవాలు, నీకు జరిగింది వాళ్ళకి జరగకపోవచ్చు, వాళ్ళకి జరిగింది నీకు జరగకపోవచ్చు. అంత మాత్రాన నా జీవితంలో వాళ్ళకి జరిగినట్టుగా నాకు జరగలేదు కాబట్టని హెచ్చించుకొని వద్దు, వారిని తగ్గించను వద్దు. ఏది గ్యారంటీ? నీకు వాళ్ళకి జరిగింది రేపొద్దు నీకు జరగదని గ్యారంటీ ఏంది? ఒకటే చెప్పాడు, తృణీకరించవద్దు. మందిరానికి వచ్చే వాళ్ళని ఏం చేయొద్దు? తృణీకరించద్దు. అందుకు చెప్పాడు ఈ కథ అంతా. ఊరకే చెప్పలేదు, పరిచయాన్ని తిట్టడానికి, సుంకొని పొగటానికి చెప్పలేదు. ఇతరులను తృణీకరించద్దు, వారిని చిన్న చూపు చూడొద్దు, నిన్ను నీవు హెచ్చించుకోవద్దు. అందుకే చెప్పాడు 9వ వచనంలో, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాడు. చివరికి ఏం చెప్పాడు ఫలితం? అలాగూ 13వ వచనంలో చెప్పాడు. సుంకరి ఏమన్నాడు? సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొని, ఇది పశ్చాత్తాపం. ఒకవేళ నా జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటే, అందరి ముందు అటువంటి అలాగూ దేవుని సన్నిధిలో కనబెట్టలేకపోతే, నీ ఇంటికే వెళ్ళు, తలుపు వేసుకో, ప్రార్థన చెయ్యి, ఈ వచనమే చదువుకో. దేవా పాపినైన నన్ను కరుణించు అని ఒక మాట పలుకు చాలు. అప్పుడు అన్నాడు 14వ వచనంలో, మందిరానికి ఎదురొచ్చారు కదా, మందిరానికి ఎదురొచ్చారు. ఇద్దరు దేనికి వచ్చారు? ప్రార్థన చేయడానికి వచ్చారు. మొదటిది మనం చదివాము, చూడగోరి వచ్చిన జక్కయ్య రక్షణ పొందాడు. రెండవది వినగోరి వచ్చిన లూదియా రక్షణ పొందింది. ఇప్పుడు ప్రార్థన చేయగోరి వచ్చిన ఇద్దరు మనుషులు, ఒకరు పరిసయ్యులు, మరొకడు సుంకరి. ఈ ప్రార్థన చేయగోరి వచ్చిన వారి ఇద్దరిలో ఒకళ్ళు ఒక ఫలము, మరి ఒకళ్ళు ఇంకో ఫలం పొందారు. ఈయనేం చేశాడు? ఇంతవరకు నేను బాగున్నాను అని హెచ్చించుకున్నాడు. ఇంకొక ఆయన, నేను ఇంతవరకు నా జీవితం బాగోలేదని దేవునిలో కుమ్మరించాడు. దేవుడేమన్నాడు? అతని కంటే ఇతడు నీతిమంతుడని ఎంచబడ్డాడు కదండి. నీతిమంతుడని తీర్పు తీర్చబడ్డాడు. 14వ వచనం అదే కదా. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఇల్లేది? నీతిమంతుల ఇల్లు, రక్షించబడిన ఇల్లు జక్కయి ఇల్లు, రక్షించబడిన ఇల్లు లూదియమ్మ ఇల్లు, నీతిమంతులుగా తీర్చబడిన ఇల్లు ఆ సుంకరి ఇల్లు. ప్రార్థనకి వచ్చారు వాళ్ళిద్దరు, ప్రార్థన చేయడానికి వచ్చారు. ప్రార్థన చేయగోర వచ్చి నీతిమంతులుగా మార్చబడి వెళ్ళిన వారు ఒకరు, అనీతిమంతులుగా మార్చబడి వెళ్ళిన వారు మరి ఒకడు. ఎంత దౌర్భాగ్యం!
కొన్నిసార్లు మందిరంకి వచ్చి ఆశీర్వాదం కంటే ఏం కొనుక్కోబోతున్నాం? శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. మందిరానికి వచ్చి మేలు పొందాల్సింది పోయి కీడు పొంది వెళుతున్నాం. ఎందుకు? మన సంగతి మనం ఆలోచించుకోకుండా పక్కనోడి సంగతి ఆలోచించినప్పుడే వచ్చి జరిగిన నష్టం. సుంకరి తన సంగతి ఆలోచించుకొని దేవుని వైపు చూశాడు, బాగుపడ్డాడు. పరిసయ్యుడు తన సంగతిని పక్కన పెట్టాడు, ఆ పక్కనోడి సంగతిని ఆలోచన చేసి వాళ్ళ మీద దురాలోచన కలిగి వారిని తగ్గించి వాళ్ళని తృణీకరించి తాను హెచ్చించుకుంటే ఎక్కడ దేవుని చూడలేదు. ఎవరిని చూశాడు? ఆ పరిసయ్యుడు ఏం చూశాడు? నేను చాలా సీనియర్ అనుకున్నాడు. నేను ఇచ్చిన మందిరానికి ఇచ్చిన ఈ కట్టుబడిలో ఇటుకలు నాయి కొన్ని ఉన్నాయి, ఈ ఫ్యాన్లో ఇచ్చిన కొన్ని ఫ్యాన్లు నాయే, ఇచ్చిన లైట్లో కొన్ని నాయే, చేయించిన తెచ్చిన చైర్స్లో కొన్ని నాయే. ఇలాగ చూసుకొని వాళ్ళొక్క మందిరానికి ఒక్కటి ఇవ్వలేదు. ఈ మందిరం కట్టేటప్పుడు వీళ్ళు ఎవరు లేరు అంటే ఊరగా చెప్తున్నా, అంటే మనకు వచ్చే ఆలోచనలు చెప్తున్నా అంతే, ఇక్కడ జరిగిన దాని గురించి కాదు. లేకపోతే వీళ్ళందరూ లేరు, ఇచ్చినప్పుడే ఉన్నా, కట్టినప్పుడే ఉన్నా, పెట్టినప్పుడే ఉన్నా, వీళ్ళెవరు లేరు. వాళ్ళలాగా నేను లేనందుకు నీకు దేవానికి స్తోత్రం, మా కుర్చీలు ఇవ్వడానికి సహాయం చేసే స్తోత్రం, కట్టుబడిగా ఇటుకలు ఇవ్వడానికి సహాయం చేసే స్తోత్రం చెప్పుకుంటే ఏమీ ఉపయోగం లేదు. మేలు కలగకపోగా ఏం కలుగుద్ది? కీడు. నువ్వు అనుకున్నావు నేను గొప్పగా ఉన్నాను దేవుని దృష్టిలో అనుకున్నావు. దేవుడు అన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుని తీర్పు తీర్చబడ్డాడు. మందిరానికి వచ్చినప్పుడు మన సంగతిని దేవుని సన్నిధిలో, మన జబ్బు ఏంటో, మన బలహీనత ఏంటో, మన అనారోగ్యం ఏంటో దేవుని సన్నిధిని ఎత్తిపట్టి సరిచేసుకోవడానికి రావాలి. ప్రార్థన చేయడానికి వచ్చావు, నిన్ను గురించి ప్రార్థన చేయడానికి వచ్చావు, దేవునికి ప్రార్థన చేయడానికి వచ్చావు. పక్కన వాళ్ళకి వెళ్ళి చూసి ఏం చేస్తున్నావు? వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళకు వచ్చే చెడ్డ సాక్ష్యం, వీళ్ళకి వచ్చే చెడ్డ సాక్ష్యం చెప్పుకొని కీడు పొంది వెళ్తున్నాము. మంచిది కాదు. ఆలోచించేద్దాము. చూడగోరు వచ్చి జక్కయ్య మేలు పొందాడు, వినగోరి వచ్చి లూదియమ్మ మేలు పొందింది. ప్రార్థన చేయగోరి వచ్చిన సుంకరి నీతిమంతుడని తీర్చబడ్డాడు. అదే ప్రార్థన చేయడానికి వచ్చిన పరిసయ్యుడు నీతిమంతుడుగా కాకపోగా దేవుని దృష్టిలో తీర్పు తీర్చబడ్డాడు. దేవుడు తీర్పు కూడా తీరుస్తాడు. దాటిపోదాం, చూడండి, దాటిపోదాము. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి 10 వచనాలు నేను మొత్తం చదవడం లేదు, కానీ ప్రారంభం మాత్రం నేను చదవడం జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం నుండి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటైను హత్య చేయుటైను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులను స్త్రీలను కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులో సమాజములు వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట విన్నాడు. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయాలో అది నీకు తెలుపబడినని చెప్పాను. కదండి. ఈ జరిగిన సంఘటనలో సౌలు గారు ఏం చేయబోయాడు? దేవుని బిడ్డలను చంపగోరాడు. మొదటిది చూడగోరిన జక్కయ్య, రెండవది వినగోరిన లూదియమ్మ, మూడవది ప్రార్థన చేయగోరి వచ్చిన సుంకరి. ముగ్గురు మేలు పొందారు. పరిసయ్యుడు కీడు పొందాడు. ఇప్పుడు నాలుగవది, సౌలు ఏం చేస్తున్నాడు? బైబిల్ అంతా తెలుసు, బాగా చదువుకున్నాడు, బైబిల్ తరఫీదు పొందాడు. ఇప్పుడు దేవుని నమ్మిన బిడ్డలు ఎక్కడుంటారు? దేవుని నమ్మిన బిడ్డలు ఇంటికి పోతే ఒక్కళ్ళే దొరుకుతారు, మందిరంకి వస్తే చాలామంది దొరుకుతారు. ఇంకేం చేస్తాడు? మందిరాల మీద పడ్డాడు. ఇక చంపడానికి ఇష్టపడ్డాడు, అధికార పత్రాలు తీసుకున్నాడు, ఇక రథం మీద వెళ్ళి బయలుదేరుతున్నాడు. చంపగోరిన సౌలును దేవుడు ఎదుర్కొన్నాడు. తన వెలుగు ప్రకాశంతో దేవుడు తనతో సంధించాడు, తనతో మాట్లాడాడు. తాను ఊహించిందేంటి? చంపాలనుకుని వెళ్ళాడు. చివరికి సౌలేమయ్యాడు? పోలుగా మార్చబడ్డాడు. తానే చంపబడ్డానికి కూడా ఇష్టపడ్డాడు. చంపాలనుకుని బయలుదేరిన సౌలు తన జీవిత చరమాంకంలో చూస్తే
చంపబట్టానికి ఇష్టపడి అలాగే చంపబడ్డాడు. ఎంత మార్పు! చంపాలనుకుని బయలుదేరిన వాడు చంపబడ్డానికైనా దేవునికి అప్పగించుకున్నాడు. ఇలా మారిపోతుంది. మందిరంలో అసలు వీళ్ళ సంగతి ఏంటని చూద్దామని కొంతమంది వస్తారు, పరిశీలన చేస్తారు, వీళ్ళు ఏం చెప్పుకుంటారు, అసలు వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారో చూద్దామని వస్తారు, నేరాలు ఎత్తి పట్టాలను చూడటానికి వస్తారు, బలహీనతలు ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా వాటిని గమనించి పట్టుకోవాలని చూస్తారు. చివరికి దేవుడు ఏం చేశాడు? తానే నేరస్తుడిగా చెప్పాడు. చివరికి ఏమన్నాడు? పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు కదండి. అలాగైతే చంపితే మొదట ఎవరు చంపాలి? నన్నే చంపాలి అన్నట్టుగా చెప్పాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. చంపగోరి బయలుదేరిన సౌలు ఏమయ్యాడు? పౌలుగా మార్చబడ్డాడు. మార్పు. నువ్వు దేవుని యొద్దకు వస్తే అక్కడ ఏముంది? మళ్ళా చదువుకుందాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఏముంది? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి, ఆయన యొద్దకు వచ్చే వారికి ఏం చేస్తాడు? ఫలము దయచేస్తాడు. తప్పకుండా ఫలం దయచేస్తాడు. చూడుగోరు వచ్చిన జకయ్య ఫలం పొందాడు. వినుగోరు వచ్చిన లూదిమ ఫలం పొందింది. ప్రార్థన చేయగోరు వచ్చిన సుంకరి ఫలము పొందాడు. చంపగోరు వచ్చిన సౌలైన కూడా ఏమయ్యాడు? మార్చబడ్డాడు. జీవితం మారింది. వాడుకునేట్టుగా దేవుడు సహాయం చేశాడు. కీడు చేద్దామనుకుని వచ్చినా కూడా ఏ సంఘంలో అయితే కీడు చేయాలనుకున్నాడో, ఏ సంఘంలో ఉన్న విశ్వాసులైతే కీడు చేయాలని ఎంచాడో ఆ సంఘస్థుల కోసం ప్రాణం పెట్టడానికైనా ఇష్టపడ్డాడు. అలా మారుస్తాడు. ఈ మార్పు నీలో నాలో ఇంతకాలం కలగలేదు అంటే, మందిరానికి వస్తున్నా వెళ్ళ సరిగా దేవుని సన్నిధిలో మార్పు కలగడం లేదంటే, వినడంలో లోపం ఉందేమో, నా కోరికలో లోపం ఉందేమో, నా ఉద్దేశాల్లో లోపం ఉందేమో, దేవుని నుండి ఏది పొందాలనుకుంటున్నావో అది ఇక్కడ దేవుని వాక్యంలో లేకపోతే నీవు ఎన్నటికీ పొందలేవు. దేవుని వద్ద ఏది పొందాలని నీకు తెలియబడిందో దాన్ని కోరుకుంటే దేవుడు తప్పకుండా నీకు నాకు దయచేస్తాడు. అందుకే చంపగోరి వచ్చిన సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఇంకోటి చదువుదాం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం ప్రారంభం నుండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టివారిని రాళ్లు రువి చంపాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపాలని ఆయనను శోధించుచూ ఇలాగున అడిగిరి. ఆయన అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఎమూ రాయిచుండెను. వరాయన్ను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభు అనెను. అందుకు యేసు, ఇక నీ వెళ్ళిపో అన్నాడా? నేనును నీకు శిక్ష విధింపను. అయితే ఇక్కడేముంది? నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాడు. ఈ సంగతి కూడా మనం చాలాసార్లు విన్నాం. ఇక్కడ అయిందంటే సంగతి ఏంటంటే, తీర్పు చేయగోరు వచ్చారు వీళ్ళు. ఒక పాపములో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చి ఈమె తీర్పు తీర్చు అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నేరం మోపడానికి వచ్చారు. చేరి వచ్చిన వాళ్ళు ఏం చేశారు? తీర్పు చేయగోరు వచ్చిన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారి మీద నేరం మోపడానికి వచ్చిన వాళ్ళు ఏం చేశారు? తీర్పు తీర్చబడి వెళ్ళిపోయారు. నేరము మోపబడి వెళ్ళిపోయారు. క్లుప్తంగా చెప్పుకుంటే, ప్రభువా ఫలానా విషయంలో ఫలానా వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళకి శిక్షించుని ఖండిస్తూ మందిరంలో చాలాసార్లు ఒక్కొక్కళ్ళ విషయంలో శిక్షించమని అడుగుతాం. కానీ దేవుడు అన్నాడు, శిక్షించాల్సి వస్తే మొట్ట ఎవరిని శిక్షించాలి? తీర్పు తీర్చాల్సి వస్తే ఎవరిని మొదట నేను తీర్పు తీర్చాలి?
అడుగుతున్న నిన్నే తీర్పు తీర్చాలి, అడుగుతున్న నిన్నే శిక్షించాలి అన్నట్టుగా ఏమన్నాడు? మీలో పాపము చేయని వాళ్ళు మొదట రాయేయమంటే ఏం చేశారు? పాపం చేస్తుంటే, పాపం చేయని వాళ్ళు వేసేవాళ్ళు ఉంటే ఊరు లేరు, అందరూ పాపం చేసిన వాళ్ళే. కాబట్టి ఇప్పుడు రాయి వేయాల్సి వస్తే ఇప్పుడు ఎవరి మీద వేయాలి రాయి? నా రాయి నేను తెచ్చుకుని రాయిని ఎవరి మీద కొట్టుకోవాలి? కొంతమంది అంటారు కదా, నా 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 తలతో నా కర్రతో నేనే కొట్టుకో, నా చేత్తో నేనే కొట్టుకోవాలి అన్నట్టుగా. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? అందరి చేతులు రాళ్ళు ఉన్నాయి. ఈ రాయి ఇతరుల మీద తీసేయడానికి మాత్రం పట్టుకుంటాం. పట్టుకోండి రాయి, వాక్యమైన రాయిని పట్టుకోండి, బండైన యేసు క్రీస్తు ప్రభువుని పట్టుకోండి, మన తలకే కొట్టుకోండి, బాగుపడతాము. ఆ బండ క్రీస్తే. నీ తప్పులు నా తప్పులు దేవుని కనబడుతూ ఉండగా మౌనంగా ఉంటే అనుకుంటున్నాం ఆయన చూడలేదు, ఆయన వినలేదు, ఆయన ఏమీ చేయలేదు అనుకుంటున్నాం. కీర్తన గ్రంథం 50లో మనం చూస్తాం, కేవలము నీ వంటి వాడు నీవు అనుకుంటున్నావు, చీల్చివేస్తాను, కాపాడువాడు ఒక్కడు ఉండడు, రక్షించువాడు ఒక్కడునూ ఉండకూడదు. ఆలోచన చేయండి. చాలామందికి మనం తీర్పు తీర్చడానికి వస్తాం. కాదు మందిరానికి దేనికి రావాలి? ఫలానా వాళ్ళ విషయంలో వాళ్ళ సంగతి తెలుద్దామని వస్తాం. కాదు ఎవరి సంగతి ఎవరు తేల్చాల్సిన అవసరం లేదు. నీ సంగతి నీవు, నా సంగతి నేను తేల్చబట్టడానికి దేవుని వద్దకు రావాలి, మేలు పొందుతాము. ఒకవేళ మందిరానికి వచ్చినా, దేవుని సన్నిధికి వచ్చినా, మన సంగతి విషయంలో దేవునితో మాట్లాడాలి. మన సంగతి విషయంలో దేవుని పరిష్కారం కోసం వస్తే బాగుపడతాము. వేరే వారి జీవితాల్లో తీర్పుకు కానీ, శిక్షించడానికి కానీ, నేరం మోపడానికి కానీ, వారి జీవితాల్లో వారిని తగ్గించి మనల్ని హెచ్చించుకోవాలని మాత్రం పక్కన వాళ్ళని ఉపయోగించుకుంటే నీవే తీర్చబడతావు, నీవే శిక్షించబడతావు, నీవే తగ్గించబడతావు. ఇన్ని అనుభవాలు మనం చూస్తూ ఉండగా ఒకే ఒక్క మాట, యోహాను సువార్త లూకా సువార్తలోనే మనం చదువుతాం చూడండి. లూకా సువార్తలోనే లేక యోహాను సువార్త 12:47, యోహాను సువార్త 12:47, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నేను అతనికి తీర్పు తీర్చను, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ దేనికోసం వచ్చాను? లోకమును రక్షించుటకే వచ్చాను. మనమందరము దేవుని సన్నిధికి ఎన్నిసార్లు ఏదో రకాలుగా వస్తున్నాం, కానీ దేవుడు దేనికోసం వచ్చాడు? తీర్పు తీర్చడానికి కాదు, రక్షించడానికి వచ్చాడు. వీలైతే రక్షించబడటానికి నీవు, రక్షించబడటానికి నేను ప్రయత్నం చేయాలి. వేరే వారికి శిక్ష ఇచ్చి దేవుడే అన్నాడు నేను శిక్షించడానికి రాలేదు, ఇంకా నువ్వెవరు నేనెవరిని? వారి శిక్ష విషయం, వారి నేరం విషయం మనం మోపడానికి, వారి శిక్ష విషయం మనం దేవుని అడగడానికి. దేవుని వద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు నమ్మాలి, ఆయన ఉన్నాడని నమ్మాలి. కాబట్టి ఆలోచన చేద్దాము. చూడగోరు వచ్చిన జక్కయ్య రక్షించబడ్డాడు. వినగోరి వచ్చిన లోదియమ్మ రక్షించబడింది. ప్రార్థన చేయగోరి వచ్చిన సుంకరి నీతిమంతులను తీర్పు తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. చంపగోరి వచ్చిన సౌలు రక్షించబడ్డాడు. అలాగే తీర్పు తీర్చగోరి వచ్చిన పరిసయ్యులు, శాస్త్రులు, పిల్లలు, పెద్దలు అందరూ ఏం చేశారు? తీర్పు తీర్చబడి వెళ్ళారు. ఎవరైతే పట్టబడి వచ్చిందో ఆమెను ఏం చేశాడు దేవుడు? పాపముల విషయంలో క్షమించమన్నాడు. ఇక నువ్వు పాపం చేయొద్దు, వెళ్ళిపో, నేను శిక్షించను, వెళ్ళిపో, నువ్వు రక్షించబడ్డావు అని చెప్పాడంతే. అలాగైతే దేవుని వద్దకు వచ్చేవారు రక్షించబడతారు. మందిరానికి వచ్చినప్పుడు ఎన్నో ఊహలు, ఆలోచనలు, మన సంగతి మనం చూసుకోవడం మేలు, మన విషయం దేవుని సన్నిధిలో మొరపెట్టడం మేలు, మన సంగతిని దేవుని సన్నిధిలో ఎత్తిపట్టి మేలు పొందటం మేలు, వీలైతే ఇతరులకు సహాయకరంగా ఉండడం మేలు. రక్షించబడిన వారు ఆత్మీయంగా మేలు పొందాలి, రక్షించబడని వారు ఇదిగో జక్కయ్య ఒప్పుకున్నట్టుగా, లోదియమ్మ ఒప్పుకున్నట్టుగా, సుంకరి ప్రార్థన చేసినట్టుగా పాప క్షమాపణ విషయంలో ప్రార్థన చేసి రక్షించబడినట్లుగా దేవుడు మనకు సహాయము చేయనుగాక. మీకందరికీ ప్రేమ వందనాలండి.